ఈ లోకంలో యేసు ప్రభు వారు మానవతారుడుగా, ఆయన ఈ లోక రక్షకుడుగా, శరీరధారి ఈ లోకానికి ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? నేను రక్షకుడును, నేను మీ కొరకు నేను పుట్టాను అని దేవుడు ఈ లోకంలోనికి మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు. అలాగే మళ్ళా యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అనేక సార్లు ఆయన కనబరుచుకున్నాడు. అది రెండవసారి. మూడవసారి మళ్ళా రానై ఉన్నాడు. మూడవసారి మళ్ళా గనక ఆయన వచ్చాడు అనుకోండి, అప్పుడు మళ్ళా మనము అవకాశం ఉంటుందా? అవకాశం ఉండదు. ఇక మూడోసారి ఫైనలే కది. మొదటిసారి వచ్చింది ఎందుకంటే మనల్ని మరణాన్ని నుంచి విడిపించడానికి. అలాగే రెండవసారి ఆయన మళ్ళా ఎందుకు వచ్చాడంటే, నేను మరణాన్ని గెలిచి లేచాను, నేను పునరుద్ధానుడే లేచాను అని శిష్యులకు కనబరుచుకున్నారు. మొదటిసారి ఆదివారం సాయంత్రమున వాళ్ళందరూ తలుపులు మూసుకుని ఉండగా వారి మధ్యకి వచ్చి మీకు సమాధానం కలుగునుగాకని ప్రకటించారు. మళ్ళా తోమా లేడని చెప్పేసి 8 దినములైన తర్వాత తోమా ఉన్నప్పుడు మళ్ళా వచ్చి ఆయన మళ్ళా ప్రత్యక్షపరుచుకుని మీకు సమాధానం కలుగునుగాక అని తోమాతో మాట్లాడి, తోమా అవిశ్వాసి కాకుండా విశ్వాసం అయి ఉండవయ్యా అని చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని తోమాతో మాట్లాడారు. మళ్ళీ మూడోసారి ఇక్కడికి వచ్చారు. నిజమే, ఎందుకంటే 1 సార్లు 2 సార్లు మూడోసారి అంటే ఫైనల్. యేసు ప్రభు గనక మళ్ళా మేఘారూఢై ఆయన వేవేల దూతలతో ఆయన వచ్చేది మూడవసారి. ఆ మూడవసారి వచ్చాను తెలుసా, అది నీకు ఫైనల్ వార్నింగ్. ఇక ఇప్పుడు 2 వార్నింగ్లు అయిపోయినాయి మనకి. మూడవ వార్నింగ్ ఏంటో తెలుసా? ఆయన వచ్చినప్పుడు ఎవరి కోసం వస్తాడు? ఆయన ఈ లోకంలో ఎవరైతే సిద్ధపడ్డారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటూ వాళ్ళు హృదయాలు కాపాడుకుంటూ దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంగమం కొరకు ఆయన మళ్ళా తిరిగి రానయ్యున్నాడు. కాబట్టి మూడవసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ దినమందు నువ్వు సిద్ధపడుంటేనే నువ్వు ఎత్తపడతావు తప్ప, ఆ రోజు నేను ఒప్పుకుంటానయ్యా, ఆ రోజు నేను మారు మనసు పొందుతానయ్యా, నేను తిరిగి ఇవ్వాల్సిన నేను తిరిగి ఇస్తానయ్యా, నేను ఇంకెవరితో విరోధంలో ఉన్న వాళ్ళతో సమాధానం పడతానంటే అవకాశం ఇప్పుడు ఉండనే ఉండదు. నిజమే. అందుకని మూడవసారి వాళ్ళకి ప్రత్యక్షమయ్యి అక్కడ ఏమంటున్నాడు? వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతను అంటున్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు ఏమన్నారు? నా గొర్రెలను మేపమని అతనితో చెప్పాను. అంటే నా గొర్రెలు మేపు అన్నాడు. మళ్ళా రెండవసారి అదే అడుగుతున్నాడు ఆయన. మళ్ళీ ఆయన ఏమన్నాడు? నా గొర్రెలు కాయి అన్నాడు. మళ్ళీ మూడవసారి అడుగుతున్నాడు. అడిగినప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? మూడవసారి అడిగినందుకంట పేతురు వ్యసనపడి, ప్రభా నువ్వు సమస్తం ఎరిగినవాడు కదా, నేను ప్రేమించాను నీవే ఎరుగుదు కదా అని. అప్పుడు ఏమన్నారు? నా గొర్రెలు మేపము. నిజమే, ఆయన గొర్రెలు మేపము అన్నాడు. గొర్రెలు అంటే చెప్పండి ఎవరు? ఈ భూ సంబంధంలో ఉన్న గొర్రెలు అనుకున్నారా? లేదండి. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు చెప్పింది, ఎందుకంటే గొర్రెలు అంటే అది మనుషులు. గొర్రెల ప్రధాన కాపరిగా యేసయ్య ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఈ లోకంలో గొర్రెల వంటి వారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజమే. ఎందుకు ఈ మూడోసారి మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త చూద్దాం ఒకసారి, 26వ అధ్యాయము 31 నుంచి 35 దాకా ఒకసారి చూద్దాం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదురు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గొర్రెలకు వెళ్ళదనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా, పేతురు అన్నాడు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు కూడా అభ్యంతరపడను. అంటే ప్రభు ఏమన్నారు ఇక్కడ? చదువు తల్లి కిందకి. ఇంకా యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కొయ్యక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురు ఆయన చూచి, నేను నీతో చావవలసి వచ్చినను, నేను నీతో కూడా చావవలసి వచ్చిన నిన్ను ఎరుగునని చెప్పనను, నిన్ను ఎరుగునని చెప్పనను. అదే ప్రకారము శిష్యులందరూ అని. అదిగోండి, అదే ప్రకారం ఎవరన్నారండి? అంటే యథా రాజా తథా ప్రజ అంటారు చూసారా? అంటే ఆయన లీడరు, టీం లీడర్కి అంతే. ఆయన ఏదంటే మిగతా బ్యాచ్ కూడా అట్లాగే. కొన్నిసార్లు కొంతమంది ఎవడో ఒకడు మొదలెత్తాడు ముందు, ఆయన్ని బట్టి మీరు నెక్స్ట్ వెనకాల. పేతురు గారిని చూస్తే ఇక్కడ టీం లీడర్లా కనపడుతున్నాడు. అక్కడ
ఆయన ఏమంటున్నాడు, నేను మళ్ళా చేపల పడతాకి వెళ్ళిపోతున్నాడు. చదవండి 21వ అధ్యాయంలో మొదటి నుంచి ఒక్కసారి 2-3 వచనాలు చదివితే మీకు కొంచెం అక్కడ అర్థమవుతుంది. అక్కడ అటు తర్వాత యేసు తిబ్రియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధమేదనగా సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలేలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టపోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని. వారు ఏమన్నారు తెలుసా? మేము కూడా నీతో పాటుగానే వస్తాము అంటున్నారు. అంటే చూడండి, పేతురు ఎప్పుడైతే నేను చేపలు పడతానన్నాడో ముందేమన్నాడు, నీతో నేను సావలసి వచ్చిన. ఎంత పెద్ద మాట చూశారు అది. అంటే నీ ప్రాణం నా ప్రాణం అడ్డం వేస్తానన్నట్టుగా మాట్లాడాడు. మళ్ళా ఈ మాటలన్నీ నాకు తెలిసినా నాన్న, ఏదో కష్టం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, మీరు కష్టం తీరినాక మళ్ళీ ప్లేట్ మార్చేసేస్తారు, ఎంతైనా నాకు తెలుసులే ఇవన్నీ అన్నట్టుగా ప్రభు ముందేమనంటే, అబ్బాయి పేతురును అంత తొందరగా మాట్లాడవసరలా, కానీ నన్ను ఎరగనని 3 సార్లు నువ్వు బొంగుతావు. ఎన్నిసార్లు? ఒకసారి కాదు, 3 సార్లు కూడా. అసలు 3వసారి అయితే ఒట్టెట్టుకుంటూ అసలు నాకంటే తెలవనే తెలవదని ఇంకా చెప్పించుకుంటున్నాడు కూడా. అంతగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎలాంటి మాట్లాడాడు ముందు, నీకోసం నేను సావలసి వచ్చినా చనిపోతాను. ఇలాగ మాట్లాడిన వ్యక్తి అసలు ఆయన ఎరగనాడండి. చూసారా? నిజమే. కొన్నిసార్లు మనకి ఇలాంటివి ఇప్పుడు వస్తున్నాయి అంట. ఎందుకో తెలుసా? ఎవరైతే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు చర్చికి వెళ్తున్నారని రిపోర్ట్ ఇచ్చిందనుకోండి, రిపోర్ట్ వాళ్ళకి వాళ్ళు అంట కొన్నిసార్లు మళ్ళీ ఎంక్వైరీకి వస్తారంట, అబ్బాయి నువ్వు ప్రభుత్వ ఉద్యోగం పొందుకుంటున్నావు కదా, నువ్వు హిందువు అనేవో నువ్వు సర్టిఫికెట్లో పెట్టుకున్నావు కదా, నువ్వు చర్చికి వెళ్తున్నావు అని మాకేం ఫోటోలు వచ్చినాయి కదా, అందుకని ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్తున్నావు, ప్రభువుని స్వీకరించావు అనుకుంటున్నావు. కాబట్టి నీకు ఒకవేళ నేను ఈ ఉద్యోగం తీసేస్తున్నాను బ్లాక్మెయిల్ చేసి అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది జనాలు? ఇక లాభం లేదు, చాలా జాగ్రత్త రావాలి. పాస్టర్ గారు బైబిల్ వేసి రమ్మంటున్నాడు. ఇప్పుడు బైబిల్ వేసుకొచ్చిన ఎవడేమో ఏం చెప్తాడు, ఫోటో తీస్తాడు, ఏసు రక్తం చేయము. ఇప్పుడు నా ఫోన్లో కూడా ఏముంది, బైబిల్ ఉంది కాబట్టి అవసరమైతే అక్కడికి వెళ్ళినాక చూద్దాం అన్నట్టుగా మనుషుల్లో ఒక రకాలైన ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక దేవునికి సంబంధించిన వాక్యాలు మన ఇంట్లో ఎక్కడ పెట్టుకోకూడదో, వాక్యంలో ఎన్ని తీసేయాలి అని మొత్తప్పుడు తీసేసేయాలి. మొత్తం ఇంట్లో యేసు ప్రభు ఆనవాళ్ళు ఎక్కడ కూడా లేకోకుండా. అంటే చూడండి, కొన్నిసార్లు మనకు ప్రభువాను ఉద్యోగం ఇచ్చావు, నా ప్రాణం ఉన్నంత వరకు ఎప్పుడు దాకంట నిన్నే ప్రేమిస్తానయ్యా, నిన్నే వెంబడించడం ఎప్పుడు దాకంట, అబ్బబ్బబ్బా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, లేకుండా నేనుండాలేనయ్యా, నీతో లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీ సన్నిధిలో నేనుండానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నిజమేనా? ఎప్పుడు దాకంటండి? ఊపిరాగే వరకు అంట. ఇప్పుడు అవుతాడంట, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అంటున్నావు ఎన్నిసార్లు, కొన్నిసార్లు. అందుకని కొన్నిసార్లు దేవుడు మనకు పరీక్ష పెడతాడు. ఏం పెడతాడు? పరీక్షలు పెడతాడు. ఎందుకు? అందుకని తొందరపడి మాట్లాడకూడదు. పేతురులాగా నీ కోసం నా ప్రాణం అడ్డమేస్తా అన్నాడు. ఎత్త వాళ్ళందరూ అలా శుభ్రంగా నోరు మూసుకున్నలా, ఎంతైనా మనుషులు ఎదరా బాబు, మనం ఎక్కడో చోట మనం సామాన్యంగా అంత నిలబడలేము అని కొన్నిసార్లు ఆలోచన కలుగుకోండి. ఈ పేతురు గారికి అంత స్పీడు,
అసలు నేను చావవలసి వచ్చినా చచ్చిపోతాన్నాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను మళ్ళా చేపలు పడతాకి వెళ్ళిపోతున్నాడు. చూడండి, కొన్నిసార్లు మనుషులుగా మనము కొన్నిసార్లు ఏదో మనం అనుకుంటాం, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. నిజమే. అందుకనే ప్రభా నీ చేతితో నన్ను పట్టుకో ప్రభా, నేనెక్కడ పడిపోకోకుండా ఈ లోకములో లోక ఆశలో ఎక్కడ పడిపోకోకుండా ప్రభా నీ చేతితో నన్ను పట్టుకో ప్రభా అని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. అవునండి, రోజు ప్రభు ముందే చెప్పారు ఖచ్చితంగా, అబ్బాయి సామాన్యం కాదయ్యా, నా వెనకాల వచ్చేస్తున్నారు, మీరు నన్ను వెంబడించడం చాలా కష్టం అని ముందే ప్రభు శిష్యులతో ప్రత్యేకంగా చెప్పారు మాట. మత్తయి సువార్తలో చూడన్న మాట మీకు ఒకసారి చూపిస్తాను. 16వ అధ్యాయం 24వ వచనం చదివినానా? అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. చాలు తల్లి, ముందే చెప్పారు. ఏమన్నాడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోని యెడల తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఎవరైనా సరే ప్రభువును వెంబడించేటప్పుడు ఆయన ముందే చెప్పాడు, మీకేదో రాగానే కలిసి వచ్చేస్తాయని ఎక్కడ యేసు ప్రభు చెప్పలా, మీరు రాగానే మీ రోగాలు పోతాయని ఎక్కడ చెప్పలా, మీరు రాగానే మీ అప్పులని తీరిపోతాయని ప్రభు ఎక్కడ చెప్పలా. నన్ను ఎవడైతే వెంబడించాలనుకుంటున్నాడో వాడు ప్రతిదినం అన్నాడు. ఒకరోజు కాదండి. అనుకుంటున్నారు ఏదో ప్రార్థన రాగానే నాకు ఇవాళ కష్టం పోయింది, వాళ్ళని సాక్ష్యం చెప్పేసి అనుకుంటున్నారు. లేదు లేదు, క్రైస్తవ జీవితం అనేది చాలా కష్టం. నిజమే, ఇది దినదినము నువ్వు సిలువు పట్టుకోవాల్సిందే. దినదినము నీవు ప్రభువుని వెంబడించేటప్పుడు ఎన్ని సూటిబోట్లు మాటలు వస్తాయి తెలుసా? నీతి కొరకు బ్రతికేవాడికి కొన్నిసార్లు ఎన్నో రకాలైన శోధనలు వస్తాయి. దానియేలుకి రాలేదా? షడ్రక మేషక బెద్దలు రాలేదా? అబ్రహాముకు రాలేదా? ఇస్సాకు రాలేదా? యాకోబుకు రాలేదా? క్రైస్తవ జీవితంలో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి నువ్వు ఉండాలనుకున్నప్పుడు ఎన్నో రకాల శోధనల నుంచి వెళ్తావు నువ్వు. అందుకని ప్రతి దినము కూడా తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాల్సిందే. అవునండి, దేవుని కొరకు నీ ఎప్పుడైతే నువ్వు అలాగూ శ్రమలు అనిపిస్తున్నావో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచ్చింది, నా నిమిత్తము గనక జనులు మిమ్మల్ని నిందించినా హింసించినా మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు ఏడవ మనలా సంతోషించండి, పరలోకమందు మీకు ఫలము. అంటే పరలోకంలో నీకు ఫలం అధికం అవ్వాలంటే ఈ లోకంలో నీకు ఎన్నో శ్రమలు వస్తాయి. అందుకని నువ్వు ప్రభువును వెంబడించేటప్పుడు ప్రతి దినము కూడా నువ్వేం చేయ తెలుసా? నీ సిలువనెత్తుకు నేను వెంబడించాల్సిందేనండి. నిజమే. అందుకనే ఆయన అర్థమైపోయింది. ప్రభువు నా వెంటనే చెప్పాడు, వెంటనే ప్రారంభంలోనే చెప్పాడు. ఆంధ్రేయకు పేతురు చెప్పాడు, అబ్బాయి మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టే జాలరుగా చేస్తాను. వెంటనే లోబడ్డారు. అంత మాత్రమే కాదు, పేతురు ఒకరోజు అంటున్నాడు, మార్కు సువార్త 10వ అధ్యాయము 28-30 దాకా, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైన విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు ఏమన్నాడు అక్కడ? ఆశీర్వాదాలు తనలు అక్కడ హింసలతో పాటుగా నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా మీతోనే చెప్తున్నాను. అవునండి, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా సరే, చూసారా, ఎవరైనా సరే పిల్లలైనా సరే భూములైనా విడిచిపెట్టాలి. నిజమే. దేవుని కొరకు ఇలాంటి త్యాగం చేసిన వాళ్ళు వేల కొలది ఉన్నారండి దైవజనులు. దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టొచ్చేసారు వాళ్ళు. మా ఇంట్లో నీకు చిల్లు కావలేదు, నువ్వేమైపోతా పో అన్నారు అంతే. సాధు సుందర్ సింగ్ గారిని కూడా అలాగే, నేను ఇదివరకు వ్యతిరేకించిన నాన్న ఆయన కనబడ్డారు, ఆయన దర్శించారు, ఆ వెలుగులో నేను ఆయన చూశాను, నాతో మాట్లాడారు, నాకు ఆయన చూసిన తర్వాత నాకంత వెలుగు నెమ్మది సమాధానం పొందింది. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, నేను బ్రతికితే నేను కోసం నేను జీవిస్తానని అని చెప్పాను. దయచేసి నన్ను మాత్రం ఆటంక పెట్టొద్దు, నేను యేసు ప్రభువుని సువార్త ప్రకటించుకుంటానని చెప్తే, మనము సిక్కు వంశానికి చెందిన వాళ్ళం, ఆ యేసు ప్రభువుని గురించి మీరు ప్రకటించడానికి వీల్లేదన్నారు. మేనమామ గారు బాయ్ నీకు బంగారం ఇస్తానరా,
అది ఇస్తాను రా, ఇది ఇస్తాను, ఏది నువ్వు నాకు ఇచ్చినా అసలు నాకు వద్దు, నేను పెళ్ళే చేసుకోను మామయ్య, నేను నాకు వద్దు మామయ్య అంటే. అన్నదమ్ములు ఏంటి, సొంత వాళ్ళు తండ్రి ఏంటి, వీడు బయటికి వెళ్తే సువార్త ప్రకటిస్తే మన పరువేం పోద్దని చెప్పి చంపేలట కూడా విషయం కూడా పెట్టేశారు. నిజమేనండి. కానీ ఆయన నమ్మిదే దేవుడు ఆయన్ని కాపాడేవాడు. ఎందుకంటే ఇశ్రాయేలుని కాపాడేవాడు, కొనుకడు, నిద్రపోడు. ఓ రోజు విషం పెట్టేశారు ఆయనకి. విషం పెట్టేసేసినా సరే ఆ విషం తిని పాపం అక్కడికి రోడ్డు అవతలకి వెళ్ళి పడిపోయాడు ఆయన. అక్కడి నుంచి పాపం ఎవరో హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేరిస్తే డాక్టర్ అన్నాడు ఫుల్ పాయిజన్ వచ్చేసిందండి, కాసేపులో చచ్చిపోతాడని డాక్టర్ గారు చూసి వెళ్ళిపోయాడు అంతే. కానీ ఒకటే నిర్ణయించుకున్నాడు, ప్రభా నేను నీ కోసం జీవిస్తానని చెప్పానయ్యా, నన్ను బ్రతికిస్తే నీ సాక్షిగా నేను జీవిస్తానయ్యా, నీ నామాన్ని ప్రకటన చేస్తానయ్యా, నిన్ను ఎరుగుని ప్రజలు ఎంతోమంది ఉన్నారయ్యా నా ప్రాంతాల్లో, నీ కొరకు నేను జీవిస్తానయ్యా అని దేవుని కొరకు ఆయన ఒక మాట తీసుకున్నప్పుడు, దేవుడు ఆయన్ని ముట్టుకున్నప్పుడు నిజంగా ఆ టైంలో నిజంగా ఆయన లేచిపోయాడు అంతే. ఏ చచ్చిపోతాడన్న ఆయన వ్యక్తి ఆయన వెళ్ళిపోయి మౌనం ఉండనున్నారా, వీధిలోకి వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు మైక్ పట్టుకుని. అనేక మంది కూడా వాక్యం వింటూ జనాలందరూ వింటున్నారు. అదే టైంలో డ్యూటీకి వెళ్తా డాక్టర్ గారు చూశాడంట, ఈయన ఎక్కడో చూసానా సేమ్ ఎట్టాకున్నట్టుకున్నాడే అని మన ఎమ్మటే ఫోన్ చేశాడంట, నర్సుకి ఫోన్ చేశాడంట, అమ్మ పలానా పొద్దున వన్నట్టు పేషెంట్ ఎక్కడున్నాడమ్మా, ఎలా ఉన్నాడా లేదా అని అడిగంట. లేదయ్యా ఆయన వెళ్ళిపోయాడయ్యా అన్నాడు. చచ్చిపోయాడా బతికాడా అంటే బతికే ఉన్నాడయ్యా, నడుచుకుంటూ వెళ్ళిపోయాడయ్యా అన్నారట. డెఫినెట్గా ఇతను అయ్యి ఉంటాడని చెప్పేసి అతను కూడా యేసు ప్రభు యందు విశ్వాసం వచ్చాడు. ఎందుకో తెలుసా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడండి ఆయన. అవునండి, దేవుని ఎప్పుడు విశ్వాసం ఉంచారో, అవునండి, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడతాడ. ఏదైనా హానికరమని తీసుకున్నా మరణం వారికి ఎంత మాత్రం హాని చేయదు. దేవుని బిడ్డలుగా నిజంగా ఆయన అలా విశ్వసించాడు. దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నా నిమిత్తము తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు కూడా హింసలతో పాటుగా నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవము. చూసారండి, రాబో దినములలో ఏమిస్తాడు మీకు? నిత్య జీవం ఇస్తాడు. అది ఒక రోజుతో ఉండేది కాదండి, యుగ యుగాలు ఉండే ఆ నిత్య జీవం మనం పొందుకునేటట్టుగా. నిజమే, అనేక మంది కూడా సమస్తం కూడా విడిచిపెట్టేసి దేవుని వెంబడించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదండి. దేవుని ఎప్పుడైతే వాళ్ళు వెంబడిస్తున్నారో వాళ్ళ విషయంలో దేవుడు ఒక ప్రత్యేక శ్రద్ధను కనపరుచుతాడు. అవునండి, ఆయన నన్ను నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎప్పుడు కూడా పైవాడు ఉంచాడు తప్ప తోకగా చేసే దేవుడు కాదండి ఆయన. మన అవిశ్వాసం వల్ల కొన్నిసార్లు సాతాను బెదిరేస్తాడు. కొన్నిసార్లు దేవుడు కృప ఉండాలి కానీ మనుషులు కాదండి. కొన్నిసార్లు మనుషులే. ఒక వ్యక్తిని దేవుడు పట్టుకుంటే వాడిని ఏ విధంగానే సరే లేవనెత్తగలదండి. అవునండి, గోతులో నుండి ఏ గోతులోంచి ఐగుప్తులో గోతులో నిజంగా ఆయన బానిసగా అమ్మేసిన యోసేపుని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడెట్టాడండి? ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టండి. ఆయనకు అసాధ్యమని ఏమైనా ఉందా? దేవునికి అసాధ్యమే లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమేనండి. నిజం అప్పుడు అర్థమైపోయింది ఆయనకి. ఎందుకంటే పూర్వము కూడా ఇదే పేతురు గారు ఇట్టాకి చేపల పడతాకి వెళ్ళాడు. ఒకసారి చేపల పడతాకి వెళ్తే రాత్రంతా కూడా వల వేస్తున్నాడే ఉన్నాడు, తీస్తానే ఉన్నాడు, ఒక చేప రాట్లా. నిజమే, సామాన్యంగా హుషారు ఎప్పుడు వచ్చుద్దో తెలుసా? అసలు నువ్వు గాలం అట్ట ఇటుమెట్ట కసక్కన కొరమేళ్ళు లాగుతున్నావు అనుకో, అసలు నువ్వు రాబుద్ది అవుద్దా? అవునండి, అలాగూ కొన్నిసార్లు చేపలు పట్టే కొద్దీ మనిషికి ఏముంటుంది తెలుసా? ఇంకా పడదాం అనుకుందాం. నువ్వు అట్ట ముళ్ళేసి చూద్దా, దాని ఎంక నువ్వు నీ ఎంక అది చూద్దా, అసలు కొంచెం కూడా బెండు కదులుతలేదు అనుకో, ఎట్ట అనిపిస్తుంది నీకు? వచ్చి బెత్తులు తినేస్తని అసలు చేపలు పడతలేదని ఇసుకొచ్చేసి ఏం చేస్తా తెలుసా? ఈటం లాగటం చేతులు లాక్కొత్తని చెప్పేసి అనవసరమైన ఎర్రలన్నీ కూడా కసక్కని చెరువులో పారేసి అప్పుడేం చేస్తావు నువ్వు? చుట్టుకుని వచ్చేస్తావు. అదే పని చేశాడు పేతురు గారు కూడా, అదే పని చేశాడు. అక్కడ వాళ్ళ ఇటు తీయటం వెళ్తున్నాడు. ఎందుకంటే పేతురు మించిన సీనియర్ లేడు. చేపలు పట్టడం అంత గొప్ప నేర్పరి. ఎందుకంటే దాంట్లో పుట్టినోళ్ళే, దాంట్లో పెరిగినోళ్ళే, వాళ్ళకి తెలుసు చేప ఏ టైంలో పడద్దో, ఎలాగూ పట్టాలో, ఏ వైపుగా వెళితే దొరుకుతాయో ఆ టైలని తెలుసు అన్నీ. అందుకని ఆ కాలంలో రాత్రుళ్ళు వేటకెళ్ళేవాళ్ళు. నిజమేనండి,
కొన్నిసార్లు కొంతమందిని పీతలు పెట్టామని చూస్తాం మా బందర్ ఏరియాలో కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యరాత్రులు ఒక టైర్ పెట్టుకుంటారు, నెత్తి మీద ఒక లైట్ పెట్టుకుంటారు. వాళ్ళు ఈ భూగనువంలో ఇల్లే లైట్ ఇలా కూడా వాళ్ళు తెల్ల ఎల్ఈడి లైట్ పెట్టుకుంటారు. ఆ యొక్క టైర్కి ఏం చేస్తారంటే చుట్టూత ఏదో చేపలు లాంటి అలాంటివన్నీ పెట్టుకుని వల్లాగా వేసుకెళ్ళిపోతారు. వీళ్ళు నీళ్ళల్లో అట్ట మునుగుతా అలాగా టైర్ వేసుకున్నట్ట వెళ్తూ ఉంటారు. మీరు ఎప్పుడన్నా వంతుని మీద అలా చూస్తూ వెళ్తుంటే అన్నీ మొత్తం లైట్లు లాగా ఉంటాయి. వాళ్ళు 1 గంట 2 టైముల్లో వాళ్ళు టైర్లు వేసుకుని ఆ నీళ్ళల్లో అట్టా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ చేపలు తింటాక ఆ టైంలో ఆ పీతలు వచ్చి ఏం చేస్తాయి, ఆ వలలో పడతాయి. ఎప్పుడైతే ఆ వలలో పడి దాంట్లో నుంచి మళ్ళీ బయటికి పోయి వెళ్ళలేవు. అంటే వాళ్ళకి తెలుసు పీతను ఎట్ట పట్టాలో తెలుసు, వాళ్ళకి ఏ చేపని ఎట్ట పట్టాలో బాగా తెలుసు. చూడండి, అలాగే దానిలో ఉన్న వాడికి దాని అనుభవం బాగా అర్థమైపోద్ది. ఏ చేపలు ఏ టైంలో పడతాయి తెలుసు. అందుకని పేతురు గారు చేపలు పడతాకి వెళ్ళాడు. మొత్తానికి ఒక్క చేప కూడా పడలా. ఇక బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు, ఇక నత్త పెంకులు పీక్కుంటా గడ్డి తీసుకుంటా దులుపుకుంటా ఉన్నాడు. అలాంటి టైంలో యేసు ప్రభువారు మళ్ళీ అక్కడికి వచ్చారు. వచ్చి మొత్తానికి పేతురు గారి యొక్క ధోని అడిగాడు. ఆ ధోనిలో కూర్చుని కాసేపు దేవుని వాక్యం వాళ్ళకి ప్రకటించారు. ఏదైనా దేశైక మంచి మనసు ఏంటంటే ఆయనకి ఏదైనా కొంచెం సహాయం చేస్తే ఆయన మళ్ళీ రుణం ఉంచుకోడు. ఆయనకి ఏదో ఒకటి చెయ్యాలి, నా బిడ్డలకు ఏదో ఒకటి చెయ్యాలని మనసు వాక్యం ప్రకటించడానికి ధోని ఇచ్చాడు కదా అని చెప్పేసి, పేతురు నీ మొహం చూస్తే నాకు అర్థమైపోతుంది, నువ్వు ఒకసారి రా చేపలు పడదాం రా అన్నాడు. మొత్తానికి సరే, మొత్తానికి పేతురు గారిని తీసుకెళ్ళి చేపలు పడదామని వెళ్తే ఈయన బొరగొగుతున్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డా, ఒక్క చేప కూడా రాత్రంతా ప్రయాసపడ్డాం కనయ్యా ఒక్క చేప కూడా పడలేదండి. అరే చేపలు ఏమైపోయినాయి, కనీసం ఒక బెత్తన్న పడాలి కదా, ఏమీ పడలేదు కదా. నిజమే, కొన్నిసార్లు వేటకెళ్ళేటప్పుడు కూడా మనుషులు అనుకుంటారు, నువ్వు నోరు మూసి కూర్చోవే, రేపు వల వేసుకెళ్తున్నాను డోకరా కట్టేద్దాం ఎంతసేపు. అలా ఆవిడ చెప్పేసి ఉంటాడు, ఏమండి నేను తిట్లు తినలేదు చేస్తున్నానండి, మా వాళ్ళు అసలు గ్రూపులో నన్ను ఊరుకోవట్లేదు, 5వ తారీఖు వచ్చిందంటే కట్టపోతే నాకు గుండె దడదల్లాడిపోతుంది, నువ్వు ఊరుకోవే నీకేం తెలుసు నేను వెళ్తున్నాగా అన్నాడు. ఈలో పిల్లవాడు అన్నాడు, నాన్న నన్ను బయట నుంచో పెడుతున్నారు నాన్న, నాకు ఫీజు కట్టలేదు నాన్న. రై ఇవన్నీ ఏం లేదు, ఓ 10 పండుగప్పలు పండియా మన తలరాత మారిపోద్దాం అంటే పిల్లవాడు అడుగుతూ పాపం ఫీజు కోసం అడుగుతుంటే ఆడితో చెప్పాడు, అరే నువ్వు టెన్షన్ పడబాక నీ ఫీజు మొత్తం సంవత్సరం కట్టేస్తా చూసుకున్నాడు. ఆడు పాపం ఎట్టున్నాడు, మా నాన్న వాళ్ళు వస్తాడు నా ఫీజు అంతా కట్టేసేస్తాడని ఆడు పాపం ఎదురు చూస్తున్నాడు. ఇక అలా ఆవిడకి ఎంత ధైర్యమో తెలుసా, అలాయన అంత కాన్ఫిడెన్స్. మా ఆయన సూపర్ అసలు వెళ్ళి వచ్చాడంటే ఉట్టికి రాడు, గట్టిగానే పట్టుకొస్తాడని మొత్తానికి ఆమె కూడా ఎదురు చూస్తుంది. సరే, మొత్తానికి వాళ్ళమ్మ అయ్యా మందులకు డబ్బులు లేవురని వాళ్ళమ్మ చెప్పింది. మళ్ళీ ముసలమ్మకి ఏం చేయాలి ఇప్పుడు, ముసలమ్మకి మొత్తం మందులు, ఊరుకోవే నువ్వు పద్దాక అట్ట బాధపడబాక, నేనున్నా నీకెందుకు, నీకు నెలకల్లా ఏం చెప్తాను మందులు మొత్తం కొనుక్కొచ్చేత అని చెప్పేసి మొత్తానికి అమ్మకు కూడా చెప్పాడు. ఇక నాన్న మొదటి కథ మామూలే, ఎరా నా సంగతి ఏంటరా అన్నాడు. నాన్న నువ్వు టెన్షన్ పడబాక, నీకు ఏ కావాలో నాకు తెలుసు, నేను నీకు అన్నీ కూడా అంటే పిల్లలకి చెప్పాల్సిన పిల్లలు చెప్పాడు, అమ్మకి చెప్పాల్సిన అమ్మ చెప్పాడు, అందరికీ భార్య చెప్పాల్సింది. ఇప్పుడు ఈయన ఏ చేపలు కూడా పడితేనే కదా అమ్మితేనే డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఈయనకి ఎట్లా ఉంటుంది, అలా ఆవిడ దేనికోసం చూస్తుంది, ఇవాళ గ్యారెంటీగా డోకరా కట్టేస్తాను. ఎవరికి చెప్పింది మాట, మొత్తం గ్రూపు చెప్పేసింది. ఇక ఆ గ్రూప్ వాళ్ళు ఏమనుకుంటారు, గ్యారెంటీగా కట్టేస్తుంది మన మాత్తమ్మక్క అయ్యండి మాటలా, పేదరు గారు మావులోడు కాదు ఇవాళ గ్యారెంటీగా ఇవాళ కట్టేస్తుందని ఆమె పాపం హుషారుగా పాపం ఇక ఇంట్లో గబగబా మసాలా బిర్యానీ అన్నీ రెడీ చేసేస్తుంది. ఆమె ఉల్లిపందు కూడా కోసి రెడీగా పెడితే ఒక్క చేప కూడా లేదనుకోండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి. ఇదంతా యేసుకి తెలుసు. చూడండి ఒక్కసారి లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు మేమేస్తాము వలలు వేస్తామనడం. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడినని చెప్పాను. చూసారా, అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు ఏమన్నారంటే
అక్కడ చెప్తే నువ్వు చేపలు వేసినాక వెంటనే ఎన్ని చేపలు పడినాయి ఏంటంటే అక్కడ నిజంగా విస్తారమైన చేపలు ఎప్పుడు పట్టినాయో వారి వలలంట ఎలాగుంటాయంట పిగిలిపోయేంత చేపలు. నిజంగా అప్పుడు వేరే వాళ్ళందరూ కూడా చెప్పి సంజ్ఞలు చేసి వాళ్ళందరూ వచ్చి ఆ మొత్తం ఆ చేపలన్నీ పడితే వీళ్ళ ధోని కాదు కదా, పక్కన వాళ్ళ ధోని కూడా మునిగిపోయినంత అన్ని చేపలు పడినాయి అంట. మొత్తానికి మనమైతే ఎమ్మటే మార్కెట్కి అడిగేసేవాళ్ళం ఎమ్మటే. నిజంగా అని చెప్పేసి మనం లెక్కలేసేస్తాం. ముందు మనం అసలు చేపను చూస్తామే మన ఫోన్ వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్తే మార్కెట్కి. అవసరమైతే అది నిలవ ఉండటానికి ఇంకో చోట కలకట్టా పంపించేద్దామా, లారీని పంపించేయని చెప్పేసి బేరాలు మాట్లాడతాం. పేతురు గారు అట్ట చూడలేదండి. పేతురు గారు అలా ఆలోచించలేదండి. పేతురు గారు ఆలోచన ఎట్లా ఉంది తెలుసా? ఆయన వెంటనే చేపల వైపు కూడా చూసిన వెంటనే ఆయనకు అర్థమైంది, ప్రభువా నిజంగా నా పరిస్థితిని చూసావా? నా జీవితంలో నిజంగా ఈరోజు నేను మాట ఇచ్చి వచ్చా, మా ఆవిడకి వాళ్ళు డాక్టర్ కట్టేస్తానండి, మా పిల్లోడికి ఫీజు ఇవాళ కట్టేస్తాను, మా అమ్మకి మందులు తెచ్చేస్తాను, మా నాన్నకి నేను ఇవాళ ఇచ్చేస్తాను, నువ్వు కంగారు పడబాక అని చెప్పాను. కానీ నా వేదనతో నేను కుంగిపోతున్నప్పుడు నిజంగా ప్రభా నన్ను చూసావా? నిజమేనండి. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును, పూర్ణ బలముతో ప్రేమించేదను, పూర్ణ మనసుతో ఆరాధించును, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన అధికముగా ఆరాధించు, ఆసక్తితో ప్రేమించేదను. అధికముగా ఆరాధించు, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన ఆరాధన నీ స్థితిని చూసే దేవుడైనా, నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడైనా, కొన్నిసార్లు నీ పరిస్థితిని బట్టి నువ్వు కుంగిపోవచ్చు. అయ్యో ఏమైపోతుందో మన పరిస్థితి అనుకోవచ్చేమో, కానీ నిజమేనండి నువ్వు నమ్మదగిన సహాయకుడని. మనం నమ్మదగిన వారమైనను ఆయన ఎవరైతే నమ్మదగిన సహాయకుడైనా, ఆపత్కాలను నువ్వు మొర్రపెట్టినప్పుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడైనా,